శ్రీకాకుళం జిల్లా పలాసలో మున్సిపల్ చైర్మన్ బల్లా గిరిబాబుపై స్థానిక టీడీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో టీడీపీ నేతల జోక్యం చేసుకోవడంతో వివాదం చెలరేగింది. పలాస, కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో వివిధ వార్డులకు చెందిన ముగ్గురికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు నిలిపివేయాలని సచివాలయ సిబ్బందికి స్థానిక టీడీపీ నేతలు హుకుం జారీ చేశారు. దీంతో ముగ్గురు లబ్ధిదారులు తమకు వృద్ధాప్య పింఛను ఇవ్వటం లేదంటూ చైర్మన్ బల్లా గిరిబాబుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. ఈ పరిస్థితిలో సచివాలయ సిబ్బందిని వెంటపెట్టుకుని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లే క్రమంలో చైర్మన్ గిరిబాబును పురుషోత్తపురంలో టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో చైర్మన్ గిరిబాబుకు టీడీపీ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. చైర్మన్ గిరి, అతని సోదరుడిపై టీడీపీ నాయకులు దాడికి యత్నించారు. ఇరు వర్గాలను స్థానికులు నిర్వహించడంతో వివాదం సద్దుమణిగింది. తనపై దౌర్జన్యం చేసి దుర్భాషలాడిన టీడీపీ నేతలపై మున్సిపల్ చైర్మన్ గిరిబాబు కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఘటనపై కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఒక దుర్దినం పలాస కాశీబుగ్గ పురపాలక సంఘంలో నిన్నను పెన్షన్ల పంపిణీ జరిగినప్పుడు మరి కొంతమంది అగంతులు ప్రథమ పౌరుడిగా చైర్మన్గా నేను పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి ఒక కంప్లైంట్ నా దగ్గరికి వచ్చిన పిదప నేను పురుషోత్తపురం పలాస 24వ వార్డుకి సంబంధించి ఆ ఇంటి వద్దకు సంబంధిత అధికారులను పిలిచి ఆ పెన్షన్ను ఇప్పించడానికి నా వంతు ప్రయత్నం చేస్తుండగా మరి పలాసకు సంబంధించిన వ్యక్తులు, పురుషోత్తపురంకు సంబంధించిన వ్యక్తులు సప్ప నవీను, కొరికేన వైకుంఠరావు వీళ్ళిద్దరూ నాపై మరి అటకాయించి నా మెడల మీద చెయ్యి వేసి పేక పిసికినట్టు చేసి మరి దుర్భాషలాడడం జరిగింది. ఇదే విషయమై మరి పురపాలక సంఘంలో ఉన్న పెద్దలు మరి అలాగే 50 మంది కౌన్సిలర్సు అంతమంది వచ్చి కాశీబుగ్గ సిఐ గారికి ఈ విషయమై ఫిర్యాదు చేయడం జరిగింది.